డబ్బు ఒకటే ఏ ఎన్నికలనైనా శాసిస్తుంది. జనరల్ గా మన వాళ్ళు చెప్తుంటారు, ఇంత ఖర్చు ఎప్పుడు మేము చూడలేదు అని రాజకీయ నాయకులు ఎన్నికలే మాట్లాడుతున్నారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఎలక్షన్ నుంచి కూడా డబ్బులు పంపిణీ అనేది ఉంది అనే దానికి అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయితే అప్పట్లో అది ఎక్కువ, ఇప్పటికి ఇది ఎక్కువ. అంతే, రూపాయి విలువ పెరిగింది కాబట్టి అంతే. ఎప్పుడు ఉంది. ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినా మీకు చివరిలో ఓటు నోటు ఇది తప్పనిసరి. ఈ రెండు అనుసంధానం అయితేనే అక్కడ అధికారం. ఇప్పుడు మందు పరిస్థితి, ఇప్పుడు మద్యం పంపకం ఎన్నికల్లో మద్యం అనేది ప్రధాన భూమికి పోషిస్తుంది. అంతే, వాడికి 1000 రూపాయలు ఇవ్వడం కంటే ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తే చాలా సంతృప్తి పడతాడు. సాటిస్ఫాక్షన్ కూడా అంత పీక్ స్థాయిలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ మద్యం పరిస్థితి అధికార పక్షంలో ఉన్న అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య తేడా ఏంటంటే, ఆల్రెడీ అధికార పక్షం దగ్గర స్టాక్ చేసుకున్నారని అంటారు, అసలు ప్రతిపక్షం దగ్గర మద్యం బాటిల్ అంటే లేదని అంటారు. అది ఎంతవరకు వాస్తవం? అంటే జనరల్ గా పార్టీ ఒక స్టాండ్ తీసుకొని ప్రతి నియోజకవర్గానికి మద్యం బాటిల్స్ పంపించే పరిస్థితి ఎప్పుడూ ఎక్కడా లేదు, రాదు. ఇంకా అంత దిగజారలేదు ప్రజాస్వామ్యంలో. ఎక్కడా కూడా లోకల్ క్యాండిడేటే మందుని ప్రకృతి చేసుకోవాలి. దీనికి ఒక్కొక్కరు ఒకరి మీద ఆధారపడతారు. వాస్తవానికి ఏపీబీసీఎల్ గత ఏడాది ఈ నెలకి అమ్మిన మందు కంటే ఈ ఎన్నికల నెలలో అమ్మింది 30% తక్కువ ఉండాలి. కానీ అది ఎక్కడా ఉండదు. అందుకే ఏం చేస్తారంటే, ఎన్నికలకు ముందు డిపో మేనేజరు, ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎక్సైజ్ ఏసీ, ఎక్సైజ్ డీసీలు మనకు అనుకూలంగా ఎవరున్నారని తెచ్చి పెట్టుకుంటారు. వాళ్ళు డంప్ చేస్తారు, వాళ్ళ ద్వారా తెచ్చుకుంటారు. అయితే ఆల్రెడీ చేరిపోయింది అంటారా? మనకి ఆ సమస్య లేదు. మనకి ఏంటంటే అధికార యంత్రాంగాన్ని మొబిలైజ్ చేసి ఒరిస్సా నుంచి మనకు సరుకు తెచ్చుకుంటారు. మరి ఈ నిఘా వర్గాలు ఈ బందోబస్తు ముందే చెప్తారు పలానా దీంట్లో స్టాక్ వస్తుంది వదిలేయండి అని. తర్వాత ప్రతిపక్షాలు అక్కడున్న ఉద్యోగులను మేనేజ్ చేసి సరుకుని తెచ్చుకుంటే కాబట్టి అందరికీ సరుకు వస్తుంది. కాకపోతే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే మందు సముద్రమైనా చాలదు. మీకు నామినేషన్ రోజు నుంచి దీన్ని మొదలు పెడతారు. ఇప్పుడు అడపా డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇచ్చి షాప్కి వెళ్ళి నువ్వే కొనుక్కోవడానికి. ప్రభుత్వ మద్య షాపులు 3 బాటిల్ కంటే ఎక్కువ ఇవ్వడానికి లేదు. ఆ విధానం అయితే అమలు అవుతుంది. అది కూడా ఇప్పుడు దొరకట్లే. మీకు మద్యం షాపుల్లో సాయంత్రం పని చేసుకొని ఆ డబ్బులు పట్టుకొని షాప్ దగ్గర క్యూలో నిల్చునే సగటు మందు జీవికి ఇప్పుడు మందు షాపుల్లో మందు దొరకట్లేదు. అంటే ఆల్రెడీ బ్లాక్ చేశారు. అంటే బ్లాక్ చేశారు కాదు, నిన్ననే ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది గవర్నమెంట్ ఏపీబీసీఎల్. ఏంటంటే గత ఏడాది ఈ నెలలో ఎంత అయితే ప్రొక్యూర్మెంట్ చేశారు అంతకంటే పెరగడానికి వీలు లేదు అనేసి ఒక ఆర్డర్ పాస్. అది ఎప్పుడు ఉన్నదే, ప్రతి ఎన్నికల్లో. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ సాధారణ మందు జీవికి ఇవ్వాల్సిన మందుని 6 కోటలో దాచేస్తారు పక్కన. అంటే ఈ ఉద్యోగం అంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ మద్య షాపులో పనిచేస్తున్న వాళ్ళు డైరెక్ట్ మీకు అక్కడ మీకు ఏ స్థాయిలోనే చెప్తారు. పై స్థాయి మీకు డిపోకి కంపెనీ నుంచి సరుకు రాగానే పక్కన పెట్టేస్తారు. ఏ రేంజ్ ఆ రేంజ్ పక్కన పెట్టేస్తారు. ఇది డబ్బులు ఇచ్చి విడిపించుకోలే. అయితే మద్యం పైనే రానున్న రోజు అంతే ఎలక్షన్ కి దగ్గర పడుతుంది, పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది కొంచెం చాలా టైట్ అయిపోతాం. మద్యం మామూలు మనకి దొరకదు, టైట్ అయిపోతుంది. మద్యం కావాలంటే మనం రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ మద్యం లేకపోతే వీడికి అసలు సంతృప్తి లేదు. అది రోజంతా జోబులు 2000 ప్రచారానికి వచ్చి 2000 పెట్టినా అటు సంతృప్తి ఉండదు. ఆ మద్యం బాటిల్ ఇచ్చిస్తే ఆ రోజుకి చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. మీకు నామినేషన్ రోజు నుంచి మీకు ఎక్కడ భవన నిర్మాణానికి పనులకి మనుషులు రారు. అప్పటి నుంచే గ్రామాల్లోని
ఉయ్యాల కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో చాలా తక్కువ, అంటే ఎన్నికల ఫేవర్ ఉన్న పట్టణ ప్రాంతాల్లో కనిపించదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిరోజు ఈవినింగ్ ఏదైతే ఆ గ్రామంలో ఒక ఎంపీటీసో సర్పంచ్ ఉంటాడో ఆ సర్పంచ్ ఇంటి దగ్గరికి చేరిపోతారు. ఎందుకంటే అధికార పక్ష నాయకుడు కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ కొంత డంపింగ్ చేసి ఉంటాడు, ఆ సాయంత్రం వేళలో ఇస్తాడు ఆ నమ్మకంతో. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి చేరలేదు అంటే రానున్న రోజుల్లో మరి కొంచెం టైట్ అయ్యి ఈ మద్యంపైనే కొంచెం అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే మనకు ఒరిస్సా బోర్డరు మొత్తం జిల్లాలో ఒక వైపు అంతా తగులుతున్నా ఒరిస్సా కూడా ఎన్నికలు ఉన్నాయి. అదే కదా, ఒడిశాకి ఇప్పుడు స్థానిక మనలాగే వాళ్ళకి కూడా సార్వత్రిక ఎన్నికలు ఎన్నికలు ఉన్నాయి. అందుకోసం ఇబ్బంది. మనం కర్ణాటక ఎక్కడ నుండి రావడానికి చాలా అది ఇంపాసిబుల్. అది మళ్ళీ రాయలసీమ వాళ్ళకి, చిత్తూరు వాళ్ళకి మళ్ళీ అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇది మనకి సారా ఇండైరెక్ట్ లో రావచ్చు. ఈరోజు మీకు రిమోట్ కొండల్లో కూడా సారా తాగడానికి ఎవరు ఇష్టపడడం లేదు. అది తప్పని పరిస్థితుల్లో మరి దొరకపోయినప్పుడు తప్పదు. అంటే అదొక సంప్రదాయంగా ఆ పండక్కి సారా కాయాలి, కొద్దిగా తాగాలి అనుకుంటే తప్ప దీనికోసం బట్టీలు పెట్టి పెద్ద ఎత్తున ఎన్నికల పండగలు కదా ఇప్పుడు ఎన్నికల సంబరాలు పండగలు జరుగుతున్నాయి కదా. ఈ మొదట మనం 2014 కానీ 2019 కానీ మొదటి విడతల ఎన్నికలు జరిగిపోయేవి, మనకి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏంటంటే 4వ విడతల ఎన్నికలు జరుగుతున్నాయి, సుదీర్ఘంగా 60 రోజుల పాటు కార్యకర్తలను చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకోసమే అభ్యర్థులు ప్రచారానికి కూడా చాలా లేటుగా వెళ్ళడానికి కారణం కూడాను ఈ మద్యము, ఈ డబ్బులు పంపకాల్లో ఇబ్బంది అవుతామనేసి. అంతే, పార్టీలు ఆర్థికంగా వారికి సహకారం అందిస్తే పర్వాలేదు, అది అందించకపోయినప్పుడు లేదు. తెలుగుదేశం పార్టీకి అయితే మాత్రం ఆర్థికంగా ఇది చాలా పెద్ద కుదుపు, కానీ వైకాపాకు మాత్రం ఇది నల్లేరు మీద బండి నడక. హ్యాపీ. ఎందుకంటే మీకు సారా వ్యాపారం ప్రభుత్వమే చేసింది, ఇసుక వ్యాపారం ప్రభుత్వమే చేసింది, ఈ డబ్బులు అక్కడే ఉన్నాయి, వాళ్ళకేం ఇబ్బంది లేదు. అంటే లాస్ట్ ఇబ్బంది పడింది అభ్యర్థులే ఇబ్బంది పడుతున్నారు. టీడీపీ యువతల అన్ని ఖర్చులు ఆడ పెట్టుకోవాలి. ఇది ఈరోజు మద్యము, డబ్బులు, పంపకాలు దీనికి సంబంధించి మరో ఎపిసోడ్లో మరొక అంశంపై చర్చిద్దాం. నమస్కారం.